హలో అమ్మాయి గారు, ఏంటబ్బాయ్, ఈ రోజు మన గ్రామానికి ఎందుకు వచ్చామో చెప్పాలి మరి. మనం బుర్ర కథ చెప్పడానికి వచ్చాం. ఏ ఊరయ్యి ఉంటుందిరా? అక్కోవాలి సార్. నీకెలా తెలుసు? ఇందాక అప్లికేషన్ నింపింది కదా, అప్పుడు చూసాను. నవ్వితే నవ్వదేంట్రా? ఆ ఇల్లు ఎవరిది? ఎవరిదైతే నీకేమి? అదేదో అప్లికేషన్ ఆడతాను ఎట్టేసావా? ఏట్రాలుడు మేనేజర్కా? కాదు మా అసిస్టెంట్ మేనేజర్కి. మీ అమ్మ బుర్రకథకి వెళ్ళి తెచ్చిన డబ్బులన్నీ ఇలా అప్లికేషన్ తగలెడుతున్నారా నువ్వు? ఎగ్జామ్ బాగా రాశారా అండి? పంతుల్లో రమ్మన్నాడు మా నాన్న, రేపు వస్తారంట. మే నెలలో అలా ముహూర్తాలు తీద్దామంటున్నారు. నాకు ముందే ఎందుకు చెప్పలేదు మీ అమ్మ ఇలా అని? మా అమ్మ బుర్ర కథ లేస్తుందని ముందే చెప్పాను కదా. బుర్రకథ? అవునండి, ఇవన్నీ బొంతలు కూడా చింతమని అంటారు. మా ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని ఏదో అడగమంటున్నారు. బుర్రే కదంటే ఏదో అనుకున్నాను. మీ అమ్మ కోసం వచ్చారా? బుక్ చేసుకోవడానికి గల డబుల్ మీనింగ్ డైలాగ్ బాగా చెప్తుంది. మేము అలాంటి మనుషులం కాదండి. ఇంత పేరున్నాడని నాకు తెలియదు బాబు. ఇది మీ ఆవిడకి నేను పెళ్లికి ఇద్దామనుకున్నా. నాకు మా అమ్మ మంచిదా చెడ్డదా మాయా? బుర్రకథ చెప్పి మమ్మల్ని కళాకారులుగా చూడకపోయినా పర్వాలేదు, కానీ వ్యభిచారులుగా మాత్రం చూడకండి రా.